ప్రియులారా, ప్రభువు నామములో మీ అందరికీ షాలోం తరపున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారా? మరి దేవుని యొక్క చిత్తములో మానవ జీవితంలో ఒక దేవుని మాట పట్టుకుని ముందుకు వచ్చి ఉన్నాను. మరి ఆ మాట విందామా? చూడండి ప్రియులారా, ఈరోజు మానవ జీవితంలో అవస్థలు, అక్కర్లు, కొరతలు ఎన్నో సంభవిస్తున్నాయి. మానవ జీవితంలో, మానవ మనుగడలో అరిస్టాటిల్ అంటాడు కదా, మనిషి ఆశాజీవి అని. నిజమే, ఆశ లేకుండా మానవులు బ్రతకలే. అదేనా? కనుక ఆ ఆశ ద్వారా ఎన్నో అవస్థలు ఏర్పడుతుంటాయి, ఎన్నో అక్కలు కలుగుతూ ఉంటాయి, ఎన్నో సమస్యలు సంభవిస్తూ ఉంటాయి. వీటన్నిటిని మన జీవితంలో ముందుకు కొనసాగించాలి అంటే మన జీవితాలని ఆ యొక్క అవస్థలు అక్కలు తీర్చబడాలంటే మానవ పరిధిలో, సామాజిక పరిధిలో, భౌతిక పరిధిలో వనరులు కావాలి. వనరులు లేకుండా సమాజంలో మానవుడు జీవించలేడు. కనుక ఈ వనరులు ఎలాగ సాధ్యమవుతాయి, ఎలాగ సంపాదించుకోగలమంటే మొదట మనం దేవుని చిత్తానికి అప్పగింపబడాలి. ప్రభు ప్రేమను మనం స్వతంత్రించుకుంటే నా నీతిని, నా రాజ్యమును వెతకండి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహింపబడి అన్నాడు. అవన్నీ అంటే లోకంలో ఉన్నటువంటి వనరులు, శారీరకంగా, భౌతికంగా, తినడానికి తిండి కావాలి, కట్టుకోవడం బట్ట కావాలి, ఉండటానికి నివాసం కావాలి. వీటన్నిటినీ మనం ఈ లోకంలో పొందుకోవాలంటే ఆ మానవుడికి ఆశ కూడా కావాలి. ఆశ పడితేనే కదా కష్టపడగలరు. ఆశ పడితేనే కదా ఒక వ్యక్తి ఒక మంచి చదువుకోవాలంటే ఆ ఆశ మనసులో ఉంటే, ఆ మనసులో ఉంటే ఆ వ్యక్తి ప్రయాసపడతాడు, చదువుతాడు, సాధన చేస్తాడు, ఒక మంచి భవిష్యత్తు సంపాదించుకుంటాడు. ఆ ఆశ లేకపోతే, ఆ కోరిక లేకపోతే, ఆ ఇచ్చ లేకపోతే, ఆ వాంఛ లేకపోతే తన అనుకున్న లక్ష్య సాధన కొనసాగించలేడు. ఆశ ఉండాలి. మానవుల్లో ఆశ ఉన్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన. అలాగే ఈ తృప్తిపరచబడాలి అంటే మనకు ఒక గొప్ప సాధన మన ముందు ఉంచాడు. ఏమిటి అంటే నన్ను అడుగు ఇస్తాను, వెతుకు దొరుకుతాను, పిలువు పలుకుతాను. అదే ఆయన అడిగితే సమస్తమును చేయగల సమర్థుడు. ఆయన మాట మన జీవితంలో ఒక ధైర్యాన్ని ఇస్తుంది. అదేందా ఇక్కడేమన్నారు, నా యందు మీరును, మీ యందు నా మాట నిలిచివని అలా మీకు ఏది ఇష్టమో అడగండి. అదేందా చూడండి, మన ఆయన నామంలో నేనేమి అడిగినను ఇస్తా అన్నారు. అయితే ఎప్పుడు ఇది సాధ్యమవుతుంది? ప్రతివారు పొందుకోగలమా? అదేనా? ఆయన ధరించే వారుగా ఉండాలి, ఆయన ప్రేమ ఎరిగిన వారుగా ఉండాలి, ఆయన సన్నిధిని అనుభవిస్తూ మన మారు మనసు పొంది రక్షణ అనుభవంతో మారు మనసు ద్వారా మన పాప జీవితాన్ని, మురికి జీవితాన్ని ప్రభు కొరకు దాన్ని పవిత్రపరచుకుంటూ, పరిశుద్ధపరచుకుంటూ సరైన ప్రవర్తన కలిగి మన ప్రవర్తన అంతటికెందును ఆయన ఆధిపత్యానికి అప్పగింపబడినప్పుడు ఆయన ఏమంటున్నారంటే ఒక గొప్ప ఒక స్టేట్మెంట్. ఏమిటది? నా నామంలో నువ్వేది అడిగిన నేను ఇవ్వగలిగిన దేవుడు. నా ఎప్పుడు ఇది సాధ్యమవుతుందంటే అదేందా, నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచివని అలా ఇది మీకు సాధ్యం. మీరు ఏమి అడిగినను అది నేను చేయగల సమర్థుడును. అందుకే అడుగు ఇస్తాను, వెతుకు దొరుకుతాను, పిలువు పలుకుతాను. అడుగుడి ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి తీయబడును. ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు మన పక్షంలో ఉన్నప్పుడు అదే, ఇఫ్ యు ఆస్క్ మీ ఎనీథింగ్ ఇన్ మై నేమ్ ఐ విల్ డూ ఇట్. నా నామమున మీరు నన్ను ఏమి అడిగిన నేను చేతును.